మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను, జాబిలిపై జంపింగ్ నేను, సంతోషాన్ని సిప్పింగ్ నేను. నిన్నటి దాకా అరవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను, గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకు? ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. ఏ భ్రమరాంబకి నచ్చేశాను, ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం, హార్టీ వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను పాట్ బై విజయలక్ష్మి డియర్మెంట్ పొగళ్ళు, వైపావ్ జ్యువెలర్స్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఎస్, యాక్చువల్లీ ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడదుంటుంది అని అంటుంటారు. ఈ సేయింగ్ చాలా ఓల్డ్దే, కానీ ప్రతి కూతురు విజయం వెనుక ఖచ్చితంగా ఒక నాన్న ఉంటారు. మనం ఎన్ని తప్పులు చేసినా వాటన్నింటినీ సరి చేస్తూ మనకి ఎప్పుడో ఒక బలంలాగా నిలిచేదే మన నాన్న. ఇలాగే మనకి భరోసానిస్తూ ఎప్పుడు మనకి కంటికి రెప్పలా చూసుకునే నాన్నలందరికీ నా తరపు నుంచి వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈ రోజు ఖచ్చితంగా స్పెషల్ డే కాబట్టి స్పెషల్ సెలబ్రిటీస్ రాబోతున్నారు. స్పెషల్ సెలబ్రిటీ ఫాదర్స్ అలాంగ్ విత్ దర్ డాటర్స్ రాబోతున్నారు. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, ఎన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. ఓకే, సో ముందుగా మా అందరి తరపు నుంచి జీ తెలుగు ప్రేక్షకులకి అండ్ అలాగే గోల్డ్ రష్ చూస్తున్న ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న ఫాదర్స్ అందరికీ కూడా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, సో ముందుగా మీ ముగ్గురికి కూడా వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సో మీ మమ్మీస్ కోసం నేను బ్యూటిఫుల్ సారీస్ తీసుకొచ్చాను. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి అద్భుతమైన సారీస్. వెళ్ళి మమ్మీస్ కో దేనా, ఠీకే? मैं कौन आती? दीदी। आजा मेरी रानी, दीदी बुलाई तो मेरे को थैंक यू. ఓకే, సో ముందుగా హితేష్, సమీక్షని సూపర్ మామ్ తర్వాత చాలా రోజుల తర్వాత నేను ఇక్కడ కలుసుకున్నాను. సమీక్ష, డాడీ పసందే మమ్మీ పసందే? డాడీ. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమ. హితేష్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సమీక్ష? మెమరీస్ అంటే ఒక టీవీ సీరియల్ వచ్చేప్పుడు ఒక సీన్ వచ్చింది, అంటే అది నేను మర్చిపోయిన రోజు. ఎందుకంటే ఆ సీన్లో నేను కార్ని గుద్దేసి కింద పడిన తర్వాత శవం మీద తీసుకువెళ్తారు. అది చూసి టీవీ ఆపండి డైడీ డైడీ చాలా ఏడిచింది. అది నాకు అప్పుడు అర్థం కాలేదు యాక్చువల్లీ. అది కామెడీ సీరియల్, కానీ సడన్ గా ఏడ్చేసరికి నాకు ఏడిపి వచ్చింది. ఎందుకని వండర్ఫుల్. నౌ మూవింగ్ అహెడ్. నందు, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. తన్మయ్, నాన్నలో నీకు బాగా నచ్చే విషయం ఏంటి? నాకు చాక్లెట్ తెచ్చు. అబ్బా, నాకు చాక్లెట్ తెచ్చు, లేకపోతే నచ్చురా? నచ్చుతాడు. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ తన్మయ్? తన్మయ్ ఏంటంటే ఎప్పుడు కూడా అండర్స్టాండింగ్, అంటే తను ఇంట్లో ఏదున్నా కూడా సిచ్యువేషన్ తను అర్థం చేసుకుంటుంది వెంటనే. అంటే అల్లరి ఎక్కువ చేయదు, బట్ ఎప్పుడైనా ఒకసారి కోపం వస్తే
కంట్రోల్ చేయలేము. బట్ 99% అర్థం చేసుకుంటుంది, చాలా బాగా ఉంటుంది. వెరీ గుడ్. సో ఆల్ ది బెస్ట్. ఈ రోజు వీలైనంత బంగారం గెలుచుకోవాలి. Thank you. అండ్ ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా గోల్డ్ రష్ సెట్ కి ఒక డైరెక్టర్ గారు అతి త్వరలో కెప్టెన్ ఆఫ్ ద హెడ్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అనిపించుకోబోతున్న మా ప్రభాకర్ గారు వచ్చేసారు. సో వెల్కమ్ సార్. వెరీ గుడ్ బాండ్ విత్ యువర్ ఫాదర్ అని చెప్పాలి, బికాస్ యూ బీన్ యాక్టింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ డాడీ? మమ్మీని బాగా చూసుకుంటాడు, వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకుంటాడు. అందరి అంటే తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా అడిగితే ఇచ్చేస్తారు. మమ్మీ తిడుతుంది, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు అలా అని. అయినా ఈయనకి అలా ఉండదు, అతనికి తట్టుకోలేడు. హెల్పింగ్ నేచర్ ఫుల్. ఓకే, వన్ థింగ్ అబౌట్ దివిజ. నేను రాసిచ్చింది రాసిచ్చాడు చెప్పింది. జోక్స్ అపార్ట్, దివిజ అంటే ఎవ్రీథింగ్ బెస్ట్ అండి. ఐ వాజ్ ఫెడ్ అప్ విత్ మై సన్ ఎట్ హోమ్ ఆల్ ద టైమ్. అంటే వాడు పుట్టినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, కొడుకు పుట్టాడు. తర్వాత నుంచి నొప్పి స్టార్ట్. ఆ టైంలో దేవుడిని కోరుకున్నాను, సెకండ్ అన్న కనీసం పాప నీవు బాబు అని. సో నేను కన్ఫామ్ గా పాప అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నైట్ తన పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఇంకొక 1-2 hours చూద్దాం నార్మల్ డెలివరీ కోసం అని డాక్టర్ గారు చెప్తే, వద్దండి నాకు ఎందుకు టెన్షన్గా ఉంది, ఆపరేషన్ చేసేయండి అన్నాను. చేసిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చేసి యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ అంది, డాక్టర్ జయంతి గారు అని జేజే హాస్పిటల్. ఎందుకు మేడం అన్నాను. ఇంకొక 2 minutes 1 minute లేట్ అయినా కూడా తను మొత్తం ఆల్రెడీ టాయిలెట్స్ అవన్నీ చేసేసిందంట లోపలే. అవన్నీ లోపలికి వెళ్ళిపోయేది, డేంజర్ అయ్యేది తనకి. సో కరెక్ట్ టైంకి నువ్వు చెప్పావు, నేను చేశాను అని చెప్పి అప్పుడు చెప్పింది. సో ఆ నిమిషమే ఆ బంగారం అని పిలిచేసాం అనమాట. పేరు పెట్టక ముందే బంగారం అని పిలుస్తారు. ఈ రోజు కూడా బంగారం షో. ఓకే, ఎనీవేస్ ముగ్గురికి మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఈ రోజు వీలైనంత బంగారం గెలిచేసుకుందాం. సో రౌండ్ 1 స్టార్ట్ చేసేద్దాం. ఫాదర్స్ డే స్పెషల్ జరుగుతుంది. రౌండ్ 1, పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. ఓకే శ్రీముఖి, నీకు కూడా నాకు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పాలంది, కానీ మీ ఫాదర్ చూస్తే ఫాదర్ లా ఉండనే ఉంటాడు, నీ పక్కన బ్రదర్ లా ఉంటాడు ఎప్పుడు చూస్తే. ఎగ్జాక్ట్లీ, అందుకే నేను ఫాదర్ అనడం ఫిక్స్ ఇంకా మానేశాను. హూ ఇస్ అండ్ మై బ్రదర్, ప్లీజ్ మీట్ మై యంగర్ బ్రదర్. ఇంకా యంగర్ బ్రదర్ అనాల్సి వస్తుంది రోజు. అలా చెప్పొద్దు, ఫాదర్ అని నువ్వన్నా చెప్పు కనీసం. ఎలా చెప్పాక కూడా మేము నమ్మట్లేదు. టు మై ఫాదర్, విషింగ్ యూ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. అండ్ ది యంగెస్ట్ డాడీస్ ఇప్పుడు హితేష్, అండ్ ది యంగెస్ట్ బేబీస్ సమీక్ష. సమీక్ష, గానా గానా హే అభి. Okay, so song is ready. Song please. హ్యాపీ పాడాలి బయటికి. అదే ముకాబులా లైలా, ఓ లైలా, మళ్ళీ ముకాబులా వచ్చింది. అరే పాటలాగా పాడాలి తేజ్, కమ్ ఆన్. ముకాబులా లైలా, ఓ లైలా, ముకాబులా. సుబ్హానల్లాహ్. ఆనా ముకాబులా సుబ్హానల్లా లైలా, ఓ లైలా. చెప్పాను రా, పాడురా, చెప్తావేంట్రా, అదే అలా పాడు. అది రాంగ్. లవ్ కి దాని తర్వాత కూడా చెప్తే పాడతా మధ్యలో. లవ్ కి నా నా నా, లవ్ కి నా నా నా, అయ్యో రామా, పరువాలకి హద్దులా, పద్దులా, శృంగారం. పాడు, నీకు రాదా? తెలుగు పాడు, పాడాలి కదా. పాపం దాన్ని అంటారు. అరే శృంగార ఇదిరా, వీణా, శృంగారం వీణా. అదిరా కరెక్ట్ రా. ఆన్సర్స్ ప్లీజ్. హితేష్, దీనికి అర్థం ఏంటంటే ఆ 2 గ్రాముల బంగారం పర్ఫెక్ట్ గా పాడలేకపోయావు. 2 గ్రాముల బంగారం మా డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. సమీక్ష, आता है तेरे को ये गाना? मुक्काला. తప్పండి ఇది. ఏం పర్లేదు, నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు నందకిషోర్, నీ సాంగ్ రెడీగా ఉంది. ఓకే, సాంగ్ ప్లీజ్. ఓకే,
అబ్బా 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 చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయేనే చీని పళ్ళు. రైలులోన ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. వీలైతే ఇంకొకసారి పాడేస్తే ఫిక్స్ చేసేస్తాను నేను. చిన్న చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రాదన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేనే కన్నే ఒళ్ళు చిన్న. హెల్ప్ చేయాలా? అదేంటి చేస్తాను, హెల్ప్ చేస్తా. చెయ్యి. చేయనా? చెయ్యి. మీరు చేయలేదుగా, నేను చేయను. చిన్న చిన్న ఇంటిలోనా రైలులోనా? కమాన్ లాస్ట్. అదే రైలు అన్నాను కదా ఫస్ట్. రైలా అన్న బస్ బాగుందన్న, బస్ పట్టే. టూ మచ్ అబ్బా, లాస్ట్ లో పోయింది. చెప్పాలి ఇంకా 3 సెకండ్లు ఉన్నాయి. రైలా ఏంటి? చిన్న అదే చెప్పా, రైలు అని చెప్పా ఫస్ట్. మీరు చెప్పిన పదాలు కరెక్టా కాదా ఫస్ట్ చూసేద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. అదిగో రైలులో కరెక్టే చెప్పాను. అన్ని కరెక్టే. పర్ఫెక్ట్. అంటే 2 గ్రాముల బంగారం తన్మయ్యకి అండ్ అలాగే నందకిషోర్ కి. కమాన్. పెట్టేసి పోమాకే కుర్రదాన కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు చిన్న రైలులోన చిక్కాయిలే చీని పళ్ళు. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి పోమాకే కుర్రదాన. కంగ్రాచులేషన్స్ తన్మయ్ అండ్ నందకిషోర్. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పి 2 గ్రాముల బంగారం. అండ్ ఇప్పుడు డౌట్, ఏమాత్రం డౌట్ లేదు, ఖచ్చితంగా 2 గ్రాముల బంగారంతో పాటు అదిరిపోయే డాన్స్ వస్తుంది మనకు రెడీగా. ఒకటి నీకు ముందుగా చెప్తున్నాను. ఏంటది? అన్ని పాటలు నాకు ఇష్టం. ట్యూన్ అడుగు చెప్తా ఎగ్జాక్ట్ గా. లిరిక్ మాత్రం అడగకు. అది ఎప్పుడు నేను రాసుకోవడం అలవాటు. లిరిక్ అక్కడ ఉన్న లిరిక్ రాసుకున్న లిరిక్ కూడా ఎంత ఈజీగా మ్యాచ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో ప్రభాకర్ అండ్ దివిజ గారి సాంగ్ ప్లీజ్. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నేనంతా నేనంతా నా చుట్టూ నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు. మళ్ళీ ఫస్ట్ కాచి పాడు. నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు. సో లెట్స్ సీ ద ఆన్సర్స్. కంగ్రాచులేషన్స్. సో ప్రభాకర్ గారు చాలా రోజులైపోయింది మీరు డాన్స్ చేసి. ఈ పాటకి డాన్సా? ఈ పాటకి ఒక రొమాంటిక్ డాన్స్ మలేజ గారిని ఊహించుకుంటూ మలేజ గారికి డెడికేట్ చేయాలంటే ఎలా చేస్తారు సోలోగా అనేది మాకు చూడాలి. మలేజ గారు ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటే సారీ. నన్ను మీ క్యారెక్టర్ లో ఊహించుకొని నాతో డాన్స్ చేశారు తప్పితే ఏం లే. ఏం చెప్పావు? శ్రీముఖి నువ్వు జాగ్రత్త అంట. సూపర్. ఇలా ఇలా దీజకం. సో మమ్మీకి 2 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్. సో
అదనమాట రౌండ్ 1 పూర్తి అయిపోయిన తర్వాత హితేష్ దగ్గర 0 grams ఆఫ్ గోల్డ్, నో ప్రాబ్లం, దెర్ ఆర్ స్టిల్ మోర్ రౌండ్స్. అండ్ నందు దగ్గర 2 గ్రాములు, అండ్ అలాగే ప్రభాకర్ గారు మీ దగ్గర కూడా 2 గ్రాములు బంగారం. వెరీ గుడ్. ప్రస్తుతానికి మా డ్రాప్ బాక్స్ లో కూడా ఉన్నాయి 2 గ్రాములు. సో సెకండ్ రౌండ్ ఖేలేంగే. సెకండ్ రౌండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ బట్ కన్ఫ్యూజింగ్ రౌండ్. సెకండ్ రౌండ్ ఏంటి నువ్వు చెప్తుంటే అన్ని కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. సెకండ్ రౌండ్ ఖచ్చితంగా మీరు గెలుస్తారని అనిపిస్తుంది నాకు. 90 seconds గేమ్ లో 3 గ్రాముల బంగారం, ముగ్గురికి టోటల్ గా 9 గ్రాముల బంగారం. సో ఎవరైతే గెలుచుకుంటారో చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 2, నువ్వు నేను జంట. దీనికి క్యాప్షన్ లేదంట. సో ప్రస్తుతానికి బిఫోర్ వి స్టార్ట్ ద గేమ్, సమీక్ష నువ్వు ఎప్పుడన్నా మమ్మీకి డాడీకి మధ్య గొడవ పెట్టి ట్రై చేసావా? వీళ్ళిద్దరే గొడవడతాను, నేను అసలు ఏం చెయ్యాలి? నేను గొడవ పెట్టాల్సిన అవసరమే లేదు, వాళ్ళిద్దరే గొడవ పడతారా? నువ్వు ఎప్పుడైనా ఆపావా పోరి సమీక్ష? మమ్మీ డాడీ కొట్టుకున్నప్పుడు గొడవ పడుతున్నప్పుడు ఏమని ఆపుతావు? నేను అమ్మమ్మకి చెప్తానంట. అమ్మమ్మకి చెప్తాను. అలా కాదు, కోపం ఆపండి అంటది. ఎలా ఫైట్ చేసుకుంటారు మమ్మీ డాడీ? తిట్టుకుంటాను. బాబాయ్ బాబాయ్ ఇంకొంచెం సేపు అయితే మొత్తం గుట్టంతా బయటపడేలాగా ఉంది కాబట్టి సో గేమ్ ఆడిద్దాం. డాడీ ఆడతారు, నువ్వు అక్కడ నుంచి చూడు. సో రితేష్ ప్లీజ్. సో 3, 2, 1 ఓపెన్. కాకెక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి నన్నేను వెచ్చానంటే కాకెక్కిందే. కాకెక్కిందో నమ్మి కాకెక్కిందో నమ్మి నాకే కిక్కిస్తుంటే కాకెక్కిందే. రంగేలి రవ్వల్లే రంగుల పువ్వల్లే వాళ్ళంతా చక్కిలి గింతలు గిలిగిలి గింతలు పుట్టిస్తున్నావే. రయ్యా రయ్యారే రయ్యా రయ్యారే రయ్యా 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 రయ్యారే సయ్యంది రయ్యారే ఈ మాటే వింటేనే గుండెల్లో రింటోనే. కాకెక్కిందో రబ్బి కాకెక్కిందో రబ్బి నిస్పెటే బుల్లెట్ లాగా కాకెక్కిందే. కాకెక్కిందో రబ్బి కాకెక్కిందో రబ్బి నా ఇడే రాకెట్ లాగా కాకెక్కిందే. ఓకే టైం అప్. ఏం పెట్టావు, ఎందుకు, ఏంటి నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తే కాంబినేషన్ కరెక్టా కాదా నేను చెప్పేస్తాను. మెకానిక్ అల్లుడు అనే చిరంజీవి గారు సినిమా చేశారు కాబట్టి. ఓకే మెకానిక్ అల్లుడు. కాంచనమాల కాంచన్మాల కేబుల్ టీవీ, అది యాక్చువల్లీ కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ఉంటుంది. ఓకే సో సినిమాకి పోస్టర్స్. ఓకే సో టికెట్ థియేటర్ పెట్టారు. yeah. జిల్లా కలెక్టర్. నాకు తెలిసి ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది కానీ బాగానే ఆలోచించి పెట్టాడు. బాగా ఆలోచించి పెట్టాడు కాబట్టి కరెక్ట్ కాంబినేషన్. సో తన్మయ్య నేను అడుగుతా. తన్మయ్య నువ్వు చెప్పిందాక సమీక్ష అని నిజాలు చెప్పేసింది, కానీ నువ్వు డాడీ నువ్వు చాలా మంచిది అంటున్నారు కాబట్టి నాకు డౌట్ఫుల్ గానే ఉంది. మమ్మీ డాడీ కొట్టుకుంటారు ఎప్పుడన్నా? అది మా అక్కకి తెలుసు. మీ అక్క నేను పుట్టినప్పుడు నేను చూడలేదు, ఇద్దరు గొడవ పడ్డాం. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం గొడవ పడరా? ఎప్పుడన్నా మా నాన్నకి వంట నచ్చకపోతే ఎందుకు మంచిగా చేయలేదని. అబ్బబ్బబ్బబ్బా, మీ డాడీ మీద నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా? చిన్నప్పుడు వచ్చేది. చిన్నప్పుడా? ఎందుకు? ఎందుకంటే ఏమో మర్చిపోయావా? వెరీ గుడ్. అయితే ఏం చేయలేము. ఓకే సో మీ కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. లెట్స్ ప్లే. కమ్ ఆన్. ఓకే సో 3, 2, 1 ఓపెన్. మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను.
వెన్నెలనే డ్రింకింగ్ నేను, ఈ మ్యాజిక్ లో మ్యూజిక్ నే మంచింగ్ నేను. తామర పువ్వల్లే వింటరు గువ్వల్లే ఒంటరి ఊహల్లో వెయిటింగ్ నేను. పండగ కబురొస్తే జాతర బీదల్లే హ్యాపీనెస్ తో. సో మీరు పెట్టిన కాంబినేషన్ ఫస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. గీతాంజలికి ఏం పెట్టారు? మురుగదాస్. గీతాంజలి ఇస్ డైరెక్టెడ్ బై మురుగదాస్. గీతాంజలి అంజలి సేమ్ డైరెక్టర్. దట్ ఈస్ ద సిమిలర్ పాయింట్ హియర్. జర్నీ మురుగదాస్ ప్రొడ్యూస్ చేసిన మూవీ. గజనీలో ఆసిన్ రైట్, శివమణి పూరి రైట్, ఆకాష్ అనే అతను ఆంధ్ర పూరి అని ఒక సినిమా చేసినట్టున్నాడు, అది రైట్. ఓకే, 2 మిస్ అయ్యాం. లాస్ట్ 2 మిస్ అయినాయి అనుకుంటున్నా నేను. అనుకోవడం కాదు, కొత్తగా డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం క్లారిటీ, ఆ మాత్రం యూనో ఉండే ఉండాలి. సో జర్నీ ఇస్ మురుగదాస్ అండ్ గీతాంజలి ఇస్ అంజలి. 3 రైట్ అండ్ 2 రాంగ్, విచ్ మీన్స్ 1 గ్రామ్ బంగారం మీకు, 2 గ్రాములు మాకు. సో ప్రస్తుతానికి ఇప్పుడు మా ప్రభాకర్ గారు అండ్ దివిజ ఆడుతుందా లేదా ప్రభాకర్ గారు ఆడతారా? నేను ఆడుతుంది చెప్తావా? వెళ్ళు. ఓకే, సో దివిజ వచ్చేసేదా. 3, 2, 1 ఓపెన్. మార్చుకోవాలంటే మార్చుకో, డాడీ వచ్చేసేసిండు. Get on the dance floor. फड़के मेरी बाही कुंडली में हो जैसे उल्टी दशा आई. लटक मटक सी चलती है, भटक भटक ध्यान से बीता. సో మీరే చెప్పాలి. అల్లరి అల్లుడు నాగార్జున పెట్టారు. సో కాంబినేషన్ నాగార్జున హీరో. బిందెల పాట ఉంటది కదా అందులో. భీమవరం బుల్లెడ్డ పాల కవాల మురిపాల్. ఓకే, అల్లరి మొగుడుకి మోహన్ బాబు పెట్టారు. yes కరెక్ట్, అల్లరి మొగుడు. అల్లరి ప్రియుడుకి రాజశేఖర్. అల్లరి పిడుగుకి బాలయ్య, నో డౌట్. అండ్ అల్లరి రాముడికి ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ ఇంకా మిగిలింది ఎల్లరి రాముడే అనుకుంటున్నా. ఎన్టీఆర్ చేశాడు కదా ఒక సినిమా. అవును, సంటి అడ్డాల గారు ప్రొడ్యూస్ చేశారు ఒక సినిమా. నగ్మ అత్తగా చేసింది, అది అల్లరి రాముడు అయి ఉంటుంది అనుకుంటున్నా. మీరు పెట్టిన 5 కాంబినేషన్స్ పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. ఎదిని ఫిట్టింగే, ఎదిని కొట్టింగే, అందుకే హోలో చెప్పి గోరం పట్టుందే. అందమైన ఫీలింగే, అడుగుతే డార్లింగే, నాకు పెట్టినాలో నవ్వుని సిక్సర్ కొట్టుందే. ఓ బెల్లం శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, పొట్టలోనే శ్రీదేవి, ఎస్ అనవే శ్రీదేవి, ఎందుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. సో రౌండ్ 2 పూర్తయిపోయింది. రౌండ్ 2 లో డాడీల సత్తా తెలిసింది. మరి పిల్లలకు కూడా పిల్లల్లో ఎంత సత్తా ఉందో తెలియాలనంటే కూతురు చిన్నగా ఉన్నారని నేను కూడా మొన్న 13 ఫినిష్ చేసి 14 క్రాస్ అయ్యాను కాబట్టి అందరికంటే పెద్దదాన్ని కాబట్టి అక్క పాత్రలో నేను ఇటువైపు అండ్ 3 పిల్లలు ఇటువైపు ఉంటారు. ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ హో జాయ్. ఏంటి వాళ్ళు ముగ్గురు నువ్వు ఒక్కదానివే? నీతో మేము ముగ్గురే కష్టం. అది కూడా ట్రై చేద్దాం కావాలంటే రండి. వల్లరి విరాజ
ఓకే ఆర్మ్ రెజ్లింగ్ ఆడబోతున్నాము. నువ్వు 12 years old, నేను 14 years old. రెడీ? పంతం నీదా నాదా హై సొంతం 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 నీకా నాకా హే నీ తెగ మరిగిన రక్తం మాదే మాదే హే తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై డాడీ సపోర్ట్ తో గెలిచేసింది. లేదు లేదు, నేను అసలు చేయి పెట్టలేదు. ఓకే ఫైన్. Back చేసా. తన్మయ్ నువ్వు దా. అర్థమైపోయింది కదా గేమ్? సరే రెడీ? అందుకే నువ్వు కూడా వాళ్ళ ఏజ్కి రా, ఇకనైనా అక్కడే ఆగిపోయావు నువ్వు. సమీక్ష ఇప్పుడు అట్లీస్ట్ ఇదన్నా గెలిచేస్తాను అబ్బా నేను. నువ్వు గెలిపించావు శ్రీముఖి, నువ్వు గెలిపించావు. అలా అంటే అనడానికి బానే ఉంది కానీ నిజంగానే వీళ్ళు ఏజ్ ముగ్గురు తక్కువ గెలిచారు. చెప్పినా నీ అసలు ఏజులు నీ మెంటాలిటీ పనిచేస్తూనే ఉంది. ఓ తల్లి మనసు నీలో కనిపిస్తూనే ఉంది. సో రౌండ్ నెంబర్ 3 స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 3 చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. ఒకవైపే చూడు. సో యువర్ పిక్చర్స్ ఆర్ రెడీ? Yes. నువ్వు కూడా చెప్పొచ్చు ఒకవేళ పిక్చర్ ఉంటే నీకు తెలిస్తే. ఓకేనా? ఓకే నీ పిక్చర్స్ అంటే చూసేద్దాం. పిక్చర్స్ ప్లీజ్. కావు. రైట్ కావు. ప్రభాస్. రైట్ క్రూస్. రైట్ రజనీ సార్. రజనీ గారు. Right. Yeah. ఈగ. రైట్ విలన్. విలన్. గిటార్. గిటార్. గిటారా? సారీ వ్యాలెన్. ఓకే తుమక్క. 7 రైట్ గా చెప్పారు అండ్ 3 వదిలేస్తారు. ఆ 3 వదిలేసినవి ఏంటంటే రాధిక గారు ఒకటి, అభిమన్యు సింగ్ అండ్ క్యాథరిన్ తెరిసాన్ కూడా వదిలేశారు. సో టోటల్ గా 7 కరెక్ట్ ఆన్సర్. తీసుకో. ఈ రౌండ్ లో 3 గ్రాముల బంగారం గెలిచేసుకున్నారు. అండ్ ఇప్పుడు నందకిషోర్ హియర్ పిక్చర్స్ ఆర్ రెడీ. పిక్చర్స్ ప్లీజ్. హీరోయిన్. ఓయ్ Aeroplane. ఏరోప్లేన్. రైట్ అఖిల్. రైట్ ఇయర్ ఫోన్స్. రైట్ మా హీరోయిన్స్ నాకు తెలియదు. అల్లరి నరేష్. రైట్ నాగుపాము. రైట్ అంజలి. రైట్ డాల్ఫిన్. రైట్ బ్రహ్మానందం గారు. రైట్ 8 కరెక్ట్ గా చెప్పారు. అందులో 3 తనపై చెప్పింది ఆఫ్ కోర్స్. సో ఫస్ట్ వదిలేసిన హీరోయిన్ పేరు అదా శర్మ. నీషా కొట్టారి. మీకు కూడా 3 గ్రాముల బంగారం. సో ఎనీహౌ యూనో గేమ్ ని కొంచెం పక్కన పెట్టేసి ఫాదర్స్ డే స్పెషల్ జరుపుకున్నాం కాబట్టి నందు యూ టెల్ మీ, కొడుకులు ఒకవేళ యూఎస్ కి అప్పర్ స్టడీస్ హైయర్ స్టడీస్ కి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుందామని అక్కడ సెటిల్ అయినప్పుడు ఒకవేళ పేరెంట్స్ మళ్ళీ పిలిస్తే రావడానికి బాగా ఆలోచిస్తారు. కానీ కూతురు మాత్రం ఎక్కడున్నా సరే మొట్టమొదటి పేరెంట్స్ ని మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. ఎస్పెషల్లీ డాటర్స్ ని అలా ఫీల్ అవుతుంటారంట. ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు, ఇంటికి మనం రాగానే ఏదైనా కావాలని ఫస్ట్ అడుగుతారు. వాళ్ళే వైఫ్ కన్నా ఫస్ట్ వీళ్ళే అడుగుతారు. సో దట్ షోస్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ అటాచ్డ్ టు ఫాదర్స్ ఆర్ మదర్తో కూడా వాళ్ళు చాలా అటాచ్డ్గా ఉంటారు. అది ఎందుకనేది మనం చెప్పలేము. సృష్టిలో అలా ఆడపిల్లలు అలా ఫిక్స్ అయిపోయారు. అది మన అదృష్టం. ఎస్ వెరీ గుడ్. సో రితేష్ యూ టెల్ మీ. ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ మనకి అలా ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే అసలుగా చూడాలంటే గర్ల్సే బెస్ట్. ప్రభాకర్ గారు మీరు చెప్పండి. గర్ల్స్ ఉంటే చాలా మంచిది, హ్యాపీగా ఉంటాం లైఫ్. ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని అంటుంటారు. కూతురున్నా, అమ్మున్నా, అక్కున్నా, చెల్లున్నా ఆనందమే వేరు. వండర్ఫుల్.
వెరీ గుడ్ అండ్ మూవింగ్ అహెడ్ మీ పిక్చర్స్ కూడా రెడీగా ఉన్నాయి సో మీ 10 పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్స్ ప్లీజ్. అమీర్ ఖాన్. రైట్. ఎవరు? హాల్కాన్. నో మనోజ్. మంచు మనోజ్. రైట్. హిప్పో. రైట్. హిప్పో కాదు అది. హిప్పోనే. హిప్పో కాదు. అరే షెల్. స్నేల్. రైట్. నయనతార. రైట్. టమాటో. రైట్. రవితేజ. నందిత, మర్చిపోయాను, నందిత వచ్చింది రైట్. ఇప్పుడు చెప్పారు. ఎనీవేస్ మీరే జాస్మిన్ వదిలేశారు మధ్యలో. హిప్పో కాదు అది, రైనోసరస్. అండ్ వదిలేసిన బర్డ్ పాలపిట్ట. పాలపిట్ట అది. పాలపిట్ట. సో టోటల్ గా 3 వదిలేసి 7 రైట్ గా చెప్పారు కాబట్టి మీకు కూడా 3 గ్రాముల బంగారం. ఇంతటితో రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయింది. బట్ అంతకన్నా ముందు XXX డిటర్జెంట్ సోప్ వారి 1 more gram ఆఫ్ బంగారం గెలుచుకునే అవకాశం కూడా మీకుంది. మరి ఈ 1 gram ఆఫ్ గోల్డ్ గెలవాలంటే ఒక చిన్న టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ చేసేస్తే ఫన్ టాస్క్. మరి మీ టాస్క్ ఏంటో చూద్దాం. అండ్ యువర్ టాస్క్ ఇస్, ముగ్గురు ఫాదర్స్ వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తుంటారు. అండ్ శ్రీముఖి అండ్ అలాగే మిగతా కూతుర్లందరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మూమెంట్ లో మేము దాన్ని స్టాప్ చేసేస్తాం. మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో అదే పొజిషన్ లో అలా స్ట్రక్ అయిపోయి ఉండాలి. సో ఎవరైతే ఎక్కువసేపు ఆ ఫిక్స్డ్ పొజిషన్ లో కదలకుండా ఉంటారో వాళ్ళకి ఆ 1 గ్రామ్ బంగారం. సో డాడీస్ ఇట్స్ డాన్సింగ్ టైం, కమ్ ఆన్. ఓకే, ఒక పని చేద్దాం. 3 సాంగ్లు ప్లే చేస్తాము. 2 సాంగ్స్ ఎవరైతే మెజారిటీగా విన్ అవుతారో వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే, సో డాడీస్ డాన్సింగ్ టైం అండ్ కూతురు ఇరిటేటింగ్ టైం స్టార్ట్స్ నౌ. మ్యూజిక్. ఓసి 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 మల్లె పువ్వా, తోసి తోసి నన్ను పక్కనేస్తావా, తామరాకు మీద నీటి బొట్టు నువ్వా, పట్టుకుంటే పట్టుమంటూ జారిపోతావా, ఓసి 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 పాలకోవా, చూసి చూసి ఫేస్ తిప్పుకెళ్తావా, పేకు బుక్కులాగా నన్ను చూస్తావా, అందుకుంటే సర్రమని. అరే కాంప్లికేటెడ్ పొజిషన్ అంటే ప్రభాకర్ గారు ఫస్ట్ డిస్టర్బ్ దిస్ ఫెలో ఓన్లీ. హలో అంటున్నాడు. ఎవరు అంటున్నాడు. అవునా? హలో స్టార్ట్. ఐస్ మూవింగ్. ఐసార్ మూవీ అని మీ కూతురే చెప్తుంది చూసా. హలో హలో. సెకండ్ సాంగ్ అయినా ఒకవేళ హలో ఈ సౌండ్ కన్నా కదలకపోతావా నందో? చూద్దాం. అమ్మో నువ్వే పగల కొట్టాలి. ఒక దగ్గర పగల కొట్టేసే. భయపడ్డాడు. హలో గేట్ ఓపెన్ అవ్వండి. ఓకే రిలీజ్. హలో. టార్గెట్ దాన్నే ఎక్కువ పెట్టింది. లెట్స్ డు కుమ్ముడు. ఆల్మోస్ట్ 8 చేశాను తెలుసా నేను. ఎందుకు? వాళ్ళిద్దరు కదలలేదని. ఓకే, మంచి ఒక డీజే పబ్ ఫీలింగ్ ఉన్న సాంగ్ చేస్తున్నాము. రెడీ మ్యూజిక్. టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు. ఎందుకన్నా ఇట్లా కాంప్లికేటెడ్ స్టెప్పులు చూస్ చేసుకుంటారు మీరు? ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా దేవుడా? ఇంత కాంప్లికేటెడ్ స్టెప్ వేసే వాళ్ళకి కష్టాలు రావాలా? क्या है रे? देखे प्रभाकर को हवा में है, कुछ फ्लोर मूवमेंट्स नहीं कर रहे इसीलिए. ఆయన కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను కాబట్టి రిలీజ్. నా కర్మరా బాబు. ప్రాబ్లం తెలుసా, ఆల్రెడీ ప్యాంటు డ్రాయర్ అన్ని కనపడుతున్నాయి. అయ్యో మాకేం తెలుసు. కాదు, సిగ్గు కోసం సర్దుకుందాం అన్న పాయింట్ గుర్తొస్తుంది. ఆ కాయిన్ గుర్తొస్తుంది. నువ్వు అకాలన్నా కదా అప్పుడు డాడీ ఈ అని చేశారు. అల్లు చూపించాడా? అవునవును. కొంత డాడీ నీకు రాదు మరి, అలా ఉండాలి. కాయిన్ రాదు, అలా ఉండు. లాస్ట్ సాంగ్
ప్రస్తుతానికి 80% అటు సైడ్ వెళ్ళిపోయింది, ఎందుకంటే కాంప్లికేషన్ ని కూడా మేము ఇప్పుడు అసలు డాన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తుందా? డాన్స్ అంటే అదా? ఓకే మ్యూజిక్. పెరుగే మోగిడుగాని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేటే పిన్ని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో ఆహా, ఇది మనం ఇదే ఫిక్స్ అవ్వాలి. నాకు ఇదే నచ్చింది. డాన్స్ చూడండి అదిరిపోద్దారు అంటేనే నాకు అర్థమైంది. స్మార్టీ బాయ్ స్టాప్ మా డాడీని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చెక్. కానీ ఏంటి ఇది పోజ్ ఏంటి? ట్రాఫిక్ పోలీస్ ఆగండి. టింగ్. కన్ను కొట్టుకుంటుంది ఏంది? కంట్లోంచి నీళ్లు కూడా వస్తుంది. అయ్యయ్యో అయ్యయ్యో, కళ్ళు కొట్టుకోవచ్చు. అయ్యో ఇంకా నేను చూడలేదు. కన్సిడరింగ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ద డాన్స్ అండ్ యునో ఎంత సీరియస్ గా ఐ బ్లింక్ చేయకుండా ఉన్నారు, అది ఇది అవన్నీ మైండ్ లో పెట్టుకొని వెరీ ఆబ్వియస్లీ ద ఫైనల్ verdict is it's none other than one and only ప్రభాకర్ గారు. అన్న ముందే చెప్పాలి కదా నాకు చేస్తా మనకు వచ్చిందా? NS Triplex detergent soap వారి 1 gram of gold. Congratulations ప్రభాకర్ గారు and happy Father's Day. Yes, and last and final round రాజుగారి గద్ది. రాజుగారి గద్ది ఆడాలంటే ముందుగా ఎంత బంగారం ఉందో తెలుసుకుందాం. సో విచ్ మీన్స్ లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరే రాజుగారి గదిని ఆడబోతున్నారు. మా డ్రాప్ బాక్స్ లో టోటల్ గా మీరు ముగ్గురు కలిసి వదిలేసిన అమౌంట్ 7 గ్రాములు. సో 7 గ్రామ్స్ కోసం ఈ రోజు మీరు రాజుగారి గది ఆడతారు. చాలా సింపుల్. నేను ఆ బాక్స్ తీసుకొని 1, 2, 3 లో నాకు ఎక్కడ తోచితే అక్కడ పెట్టేసి వస్తాను. 2 ఛాన్స్లు ఉంటాయి మీకు. ఒక ఛాన్స్ లో కనుక చెప్పేస్తే 7 గ్రాములు మీకు, రెండో ఛాన్స్ లో చెప్తే దాంట్లో సగం 3.5 గ్రాములు మీకు ఇస్తాం. సో చూద్దాం. నేను ఆ డ్రాప్ బాక్స్ ని లోపలికి వెళ్ళి పెట్టేసి వస్తాను. ఓకే. శ్రీముఖి, ఆ రౌండ్ ఆడడానికి ముందు ఫాదర్స్ డే స్పెషల్ నేను నిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఎస్. మీ ఫాదర్ నీకు మీ మమ్మీ కంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టమైతే ఎందుకు ఇష్టం? చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. బేసిక్ గా డాడీస్ గర్ల్ అని అంటుంటారు, కానీ నాకెందుకో మా మమ్మీ అంటేనే చాలా ఇష్టం. బికాజ్ నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం, ఇలా స్టేజ్ మీద ఉండడానికి కారణం మా మమ్మీ అయితే. ఇండస్ట్రీలో ఎస్పెషలీ అమ్మాయిలు అంత ఈజీగా యూనో ట్రావెల్ చేయలేరు, బట్ వెన్నంటే ఉంటూ ప్రతి సెకండ్ ఇలా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి అఫ్ కోర్స్ డాడీ కూడా ఇష్టం. బట్ ఐ లవ్ మమ్మీ ద మోస్ట్. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను కూడా నీకు ఒక గిఫ్ట్ రెడీ చేశాను. ఏంటది? నువ్వు డెఫినెట్ గా కాదనకుండా ఆ గిఫ్ట్ ని ఎంజాయ్ చేయాలి, తీసుకోవాలి. తీసుకుంటావా లేదా? ఇస్తే కార్ ఇస్తున్నారా? నేను ఏమి ఇస్తున్నా? గిఫ్ట్ ఇస్తున్నాను, తీసుకుంటావా లేదా? తీసుకుంటా. నీకోసం గిఫ్ట్. ఓకే, తీసుకుంటా. డెఫినెట్ గా తీసుకుంటావు కదా? Definitely. గిఫ్ట్ అనలేదు నాకు, జనరల్ పట్టుకొని ఇలా తిప్పడం అలవాటు. గిఫ్ట్ ఏంటంటే, రెడీయా? రెడీ. నేనే కాదు, జీ తెలుగు వాళ్ళు మేమందరం కలిసి నీకు గిఫ్ట్ అరేంజ్ చేసాం. రెడీ? రెడీ. రెడీ ఫ్రెండ్స్? రెడీ. చూడు అక్కడ. హాయ్ పాపా, హౌ ఆర్ యూ? ఇలా ఏంటి డాడీ అని శాఖ. మీ డాటర్ గురించి 4 మాటలు ఫాదర్ డే సందర్భంగా చెప్పమని చెప్పారు. చెప్పడానికి 4 మాటలు కాదు కదా, అసలు మాటలు నా దగ్గర లేవు.
నువ్వు నాకు పుట్టడమే నాకు గొప్ప వరం. నేను ఇంత కష్టపెట్టాలని అనుకోలేదు. నాకు అవి ఏది కనపడట్లేదు. నాకు నీ కష్టమే కనపడుతుంది. నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా? అందరూ మీ పాప మీ పాప మీ పాప మీ పాపది షో ఆ షో. దీనికి మించిన హ్యాపీనెస్ నాకు ఇంకోటి లేదు. నేను ఇవాళ నేను సెలబ్రిటీ. ఒక శ్రీముఖి డాడీయా ఒక సెల్ఫీ. రియల్లీ నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇంత గొప్ప డాటర్ని ఇచ్చిన అసలు ఆ దేవుడికి నేను ఎంతో రుణపడి ఉండాలి. నువ్వు ఇవాళ ఎదిగావు కావచ్చు, బట్ నిన్ను చిన్నప్పుడు నా చిన్న గుడియా నా ప్రాణం. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను. నిజంగా ఇలా అర్థం చేసుకునే ఫాదర్స్ ఉండాలి. ఉంటేనే ఆడపిల్లలు ఇలా ఎదుగుతారు, చాలా ముందుకు వస్తారు లైఫ్లో. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చే వాళ్ళు వస్తారు లైఫ్లో. థ్యాంక్స్ డాడీ అండ్ ఐ లవ్ యూ. ప్రభాకర్ గారు బాగా ఆలోచించి, సో టేక్ యూ టైమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ టెల్ మీ. నేను చెప్తే ఎలాగో వస్తుందో నాకు తెలుసు, బట్ దివిజ చెప్తే వస్తుందా లేదా అని చూడాలంది నాకు ఈ రోజున. యాజ్ ఏ ఫాదర్ గా ఐ వాంట్ టు ఫీల్ ప్రౌడ్. దివిజ చెప్పు, 1 2 3లో ఏ డోర్ నంబర్ వెనుక? అంటే డాడీ ఎప్పుడు #1 పొజిషన్ లో ఉన్నారు, బట్ #1 ఫస్ట్. #1 వెరీ ష్యూర్ గా, అది కూడా డాడీ #1 పొజిషన్ లో ఉండాలి అనే ఉద్దేశంతో. ఓకే, మరి వెరీ కాన్ఫిడెంట్ గా 1 అని చెప్పారు కాబట్టి 1 ని నేను ఫ్రీజ్ చేసేస్తున్నాను. సో 1 లో గనక ఆ బంగారం ఉంటే 7 గ్రాములు. సో లెట్స్ ఓపెన్ డోర్ నంబర్ 1. కొత్తపేట కాడ కుంగులాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. 9 + 3 12 గ్రాముల బంగారం లాస్ట్ గా విన్నర్ ఆఫ్ ది షో. సో ఇప్పుడు ఫైనల్ గా కేక్ కట్ చేసేద్దాం. లాస్ట్ లో శ్రీముఖి నోట బంగారం అంటే ఒకటే, అ వెరీ 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 హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ఎస్ఎంఎస్ రౌండ్ నెంబర్ 3 క్వశ్చన్ కి లక్కీ విన్నర్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. కంగ్రాచులేషన్స్. మరి ఇవాల్టి ఎపిసోడ్ రితేష్, ప్రభాకర్ గారు, సమీక్ష, దివిజ
తన్మయ్ అండ్ నందకిషోర్. ఐ హ్యాడ్ సూపర్ గుడ్ ఫన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ గోల్డ్ రష్. చూస్తూనే ఉండండి ప్రతిరోజు జీ తెలుగులో 12 గంటలకి కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్మెంట్ పొగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఇట్స్ బై బై ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. Bye, I love you. నాన్నకు ప్రేమతో